యూట్యూబ్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు మరీ ఇంత పాపులర్ అవుతారని, మొత్తం యూట్యూబ్ని హల్చల్ చేస్తారని అనుకున్నారు అసలు? అనుకున్నాం. అనుకున్నారా? నేను చేసిన కంటెంట్ అంటే నేను ఎప్పుడైనా ఈ ప్లేస్ వస్తుంది, ఈ ప్లేస్కి వస్తాను అనుకున్నా, కానీ ఇంత తొందరగా వస్తాను అనుకోలేదు. ఇంత తొందర టైం అంతే. అది టైం అంతేనా? కాకపోతే మొత్తం అన్ని పనులు వదిలేసి అది పనిగా ఇంకా దీని మీదే కూర్చొని యూట్యూబ్ క్రియేషన్ మంత్స్ నుంచి అంతే. ఇక 6 నెలలే అవుతున్నా మొత్తం కూడా. ఒక 6 మంత్స్ నుంచి అయితే మొత్తం ఇక ఫోకస్ యూట్యూబ్ మీదనే టార్గెట్ చేసినాము. ఏ పని లేకుండా ఏది వచ్చినా రాకున్నా పాపులర్ కావాలని ప్రయత్నించాం. యూట్యూబ్ కోసం పెళ్లి కూడా చేసుకున్నారు ఇంకా మీరు? యూట్యూబ్ కోసం కాదు, ఇక అలా ఆ టైం అలా వచ్చింది. కాదా? నిజంగా కాదా? నిజం చెప్పండిలే. కానీ ఇంత జల్దీ చేసుకుందాం అనుకోలేదు. జల్దీ చేసుకుందాం అనుకోలేదు కాబట్టి, ఇలా జరిగిపోయింది కాబట్టి యూట్యూబ్ కోసం చేసుకున్నారనే చెప్పాలి ఇంకా, కాదా? యూట్యూబ్ గురించి అనేం కాదు కానీ ఇక ఆ టైం అలా వచ్చేసింది. అంతే, అలా వచ్చేసింది. ఎన్ని నెలలు అవుతుంది ఇప్పుడు పెళ్ళి అయిపోయి? 5 months అనుకుంటా. 5.5 అవుతుంది. 6 months అవుతుంది. ఎంత సీరియస్ గా లెక్క పెడుతుంది సోనీ లోపల కదా. కాలేజ్ పోద్ది. ఎగ్జామ్స్ రాస్తున్నారా మరి ఇప్పుడు? ఇప్పుడు రాసలే, ఇంకా ఎగ్జామ్ టైం టేబుల్ రాలే. మరి చదువుకుంటారా? అవి మొత్తం షూటింగ్లు ఇవే సరిపోతున్నాయి కదా మీకు? అప్పుడప్పుడు చదువుకుంటా. ఆమెకి ఎట్లా గుర్తుంటాయి అంటే రికార్డ్స్ లో డేట్ రాస్తుంది కదా, అట్లా అని గుర్తుంటాయి. మాకేం రాస్తాము, స్క్రిప్ట్ లో డేట్ రాయం కదా. స్క్రిప్ట్ లో డేట్ రాయరా? స్క్రిప్ట్ ఎవరు రాస్తారు? నేనే. మీరే రాస్తున్నారు? వెబ్ సిరీస్ కి రాస్తా, చిన్న వీడియోస్ కి మైండ్ లోనే ఫిక్స్ అయిపోయి డాడీ నేను చేసేస్తాను. డాడీ మీరు చేసేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా సిరీస్ స్టార్ట్ చేసినట్టున్నారుగా? ఏం సిరీస్? ఆంధ్రమే తెలంగాణ అదే పాతదే. అది అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు గట్టిగా చేస్తే 6 months లో అయిపోద్ది, కానీ మేము దాన్ని 1 year చేసినాం. ఎందుకంటే మధ్యలో చెప్పినా కదా ప్రీవియస్ అట్లా ప్రీవియస్ చెప్తే సరిపోదు, ఇప్పుడు కూడా చెప్పాలి మాకు. ప్రీవియస్ లో చెప్పారని నేను ఇప్పుడు వెళ్ళలేదు కదా ఇక్కడ కూర్చొని. అదే ఇక పెళ్లి అని కొంచెం ఇక వాళ్ళ ఇంట్లో గొడవలు వచ్చి ఇక ఆపేయాల్సి వచ్చింది. ఇక మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం. మ్యారేజ్ అయిన తర్వాత కాదు లోకి, యూట్యూబ్ క్రియేషన్స్ లో మిమ్మల్ని కూడా అప్పుడప్పుడు ఇన్వాల్వ్ చేసి ఏదో ఒకటి చేపిస్తూ ఉంటారు కదా. ఎందుకురా నాకు ఈ నస అని అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా? అనిపిస్తుంది కదా, మమ్మీ ఇక నిన్ను ఎక్కువ గుర్తుపెడతారు కదా బయట అని చేయమంటారు. మేము ఎప్పుడన్నాం అదిగో అనిపిస్తుంది అంటే చెప్పేసారు, చూడలేదు అసలు. తీసుకుంటామన్నామా? ఆలోచన చేసేస్తాను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదో మా మమ్మీ చెప్పింది, మమ్మీ చెప్పింది కాబట్టి చేస్తున్నావా? అట్లా నేను కాదు, ఇంట్రెస్ట్ నాకు కూడా. ఇక అటు స్టడీ ఇటు కొంచెం కష్టం. చదువు బిడ్డలోకి అంతలే. నేనేమన్నా అంటే ఎక్కువ ఇస్తాను, అందుకే నువ్వు మాట్లాడబుద్ది కాదు. అదిగో అట్లా మీరు ఎక్కిరించడం తప్పు కదా. నేను అంత మాడుతున్నాను. ఎక్కిరిస్తున్నారు కాబట్టి మాట్లాడలేదు కదా లోకి నువ్వు, అంతే కదా. సరే చెప్పు ఏం ఎక్కిరియం? అట్లా అంటే ఎట్లా చెప్తారు? అట్లా అంటే ఎట్లా చెప్తారు? ఇప్పుడు చెప్పు, ఏం చెప్పు. ఏం మీ అక్కనే కదా. అక్క కాదు, అక్క ఎట్లయితా నేను. ఎవరు ఎక్కువ కొట్టడానికి ప్రేరేపిస్తారు, తర్వాత ఎవరు కొట్టించుకుంటారు? కొట్టడానికి నేనే ప్రయత్నిస్తా, కొట్టించుకునేది నేనే. కొట్టడానికి ప్రయత్నించేది నువ్వే, కొట్టించుకునేది నువ్వేనా? అంటే నన్ను కొడితే ఆమెకే దెబ్బలు తాకుతా, నాకేం తాకే. కాదు లోకి, నిజం చెప్పు, వీళ్ళందరికంటే నీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కదా, నిన్నే ఎక్కువ ఇష్టపడతారు కదా. కామెంట్స్ లో కూడా మా లోకి సూపర్, మా లోకి డాన్స్ బాగా చేస్తుంది, మా లోకి 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 అంటుంటారు కాదా? నేనే పైసలు ఇచ్చి పెట్టిస్తున్నాను. ఓకే, యూట్యూబ్ క్రియేషన్స్ లో కామెంట్స్ కి పైసలు ఇస్తున్నా అంజీ. అంతేనా? ఏమంటున్నారు ఈ మధ్య జనం మిమ్మల్ని? అంటే బాగా ఇప్పుడు ఓన్ చేసేసుకున్నారు కదా, ఇంట్లో వాళ్ళు అయిపోయారు మీరు, సో ఇప్పుడు ఏమంటున్నారు? ఏం లేదు, వాళ్ళకి ఎప్పుడు కొత్తగా ఇవ్వాలి వాళ్ళు ఇది చేయొచ్చు అని వాళ్ళు ఇప్పుడు రీసెంట్ గా చెప్తున్నారు, ఈ కంటెంట్ చేయండి, ఇలా డాన్సెస్ చేయండి అలా అని. బట్ ఇక చేస్తున్నాం, కొంతమంది చెప్పినవి చేస్తున్నాం, కొంతమంది చూసుకుంటలేం కావచ్చు. వాళ్ళు వాట్సాప్ లో మాకు టెక్స్ట్ చేస్తున్నారు, బట్ వాళ్ళకి రిప్లై ఇస్తలేము. ఏమనుకుంటారు వీళ్ళు ఇయ్యరు, వీళ్ళు పట్టించుకోరు అని అనుకుంటున్నారేమో, కానీ మాకు అంత టైం ఉండదు. నేను మీకు తెలుసు, టైం ఉండదు. అన్ని చేసుకొని మేమే ఎడిటింగ్ చేసుకోవాలి, మేమే స్క్రిప్ట్ రాసుకోవాలి, అండ్ మేమే కుకింగ్ చేసుకోవాలి, మేమే అన్ని మెయింటైన్ చేయాలంటే ఇక కాదు. ఇక వాళ్ళు అర్థం చేసుకొని మా వాళ్ళని చెప్పి సపోర్ట్ చేస్తే మంచిది. అంతేనా?